నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వాస్తవానికి ఈ నెల 2వ తేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే విజయనగరంలోకి ప్రవేశించిన తర్వాత స్తబ్దుగా ఉండిపోవడంతో వర్షాలు కురవలేదు. వారం రోజుల అనంతరం మళ్లీ రుతుపవనాలు చురుగ్గా కదలడంతో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రాబోయే 5 రోజులు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో అతి భారీ వర్షాలు, అనకాపల్లి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి జల్లులు పడతాయని 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 68.8, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 61.7, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 61.4, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 114.8 మిల్లీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడలో 87.2, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 59.2, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వాలిలో 58.4, విజయనగరం జిల్లా వేపాడులో 51.8, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 41.2, ఏలూరు జిల్లా వేలేరుపాడులో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 51.6, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 47.6, విశాఖపట్నం భీమిలిలో 42.4, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 41.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.